మీరు వింటున్నారు స్వర మాధురి తెలుగు పోడ్కాస్ట్. శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు అందించే ఎపిసోడ్ జీవితంలో వెలుగు, ఆశ. అసలు ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, చేతి నిండా డబ్బుండి, చూడాల్సిన వయసు ఎంతో ఉండి, ఏ ఆసక్తి లేకుండా శూన్యత ఆవరించుకున్న తరాన్ని ఎప్పుడైనా ఊహించారా? ఈ మల్టీనేషనల్ కంపెనీల్లో లక్షల ప్యాకేజీల్లో పనిచేస్తున్న యువతరం 30 ఏళ్లు నిండకుండానే అనుభవించాల్సిన విలాసాలన్నీ కూడా అనుభవించేసి, అంటే కార్లు అనుకోండి, బంగ్లాలు, పబ్బులు, లవ్లు, బ్రేకప్లు, లివింగ్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్లు, వేటిల్లోనూ అసలు కిక్ అనేది కనిపించకుండా ఈ నిస్పృహకి లోనైపోతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే ఒకటి మాత్రం స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుందండి. జీవితం అంటే గెలవడమే అన్న లక్ష్యం నరాన్న ఇంకిపోయిన పెంపకాలన్నీ మనవి. అంటే నువ్వేమైనా చెయ్యి, డబ్బు మాత్రం బాగా సంపాదించు, మన వాళ్ళందరిలో తలెత్తుకు తిరిగేలా చెయ్యి, లేదంటే మన వాళ్ళందరిలోనూ చాలా గర్వంగా మనం ఉండేలా చెయ్యి, మంచి పేరు తెచ్చుకో అని ఇలా చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ వాష్లు చేయబడ్డ నేపథ్యం అండి మన అందరిది కూడా, పెద్దలది పిల్లలది కూడా. ఈ డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యం అవడంతో అసలు సమాజాన్ని గమనించే తీరుబడి కానీ, అంత ఇంట్రెస్ట్ కానీ ఎవ్వరికి దొరకకుండా పోయిందండి. చెడ్డీతో బళ్ళోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఇంకో చెడ్డీగాడికి తండ్రి అయ్యేంత వరకు చేతులారా సంపాదించే తపనే ప్రతి ఒక్కరిది కూడా. అప్పటికి మనందరికీ అలుపు వచ్చేసినా సరే మళ్ళీ ఆ పుట్టిన చెడ్డీగాడి కోసం వెనకేయాలన్న తాపత్రయం కూడా మనలో ఉంటూ ఉంటుంది. ఇంత ఇరుకైన ప్రపంచంలో మనసుకి అసలు స్వాంతన అనేది కరువు అయిపోతుందండి. ఒకప్పుడు చూస్తూ ఉంటారు, అంటే 50-60 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళకి కొద్దో గొప్ప మనవాళ్ళతో ఆడుకోవాలని సరదాలు, ఓపికలు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు కనుక చూసుకుంటే, మేము ఎప్పుడైనా సరే మా తాతయ్య గారు ఊరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంతో బాగుండేది. ప్లస్ మా తాతయ్య గారు ఎంత మోతుబరి రైతు అయినా, అంత నౌకర్లు చాకర్లు వాళ్ళందరూ ఉన్నా సరే ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే, మమ్మల్ని ఆయనకున్న సైకిల్ మీద లేకపోతే ముందు ఒక తువ్వాలొకటి చుట్టి దాని మీద కూర్చోబెట్టుకుని ఆ రోడ్లన్నీ కూడా తిప్పుతూ ఉండేవారు అనమాట. అలాగా అంటే ఇప్పుడు ఇప్పటికీ తలుచుకుంటే చాలా తేడా అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇప్పుడు కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కూడా దిక్కులేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఆ మనవాళ్ళతో ఉండాలి, లేకపోతే వాళ్ళతో గడపాలి, లేకపోతే ఈవెన్ మనం పెద్ద వాళ్ళని చూసినా సరే వాళ్ళు ఆ చంటి పిల్లల్ని చంకనేసుకు తిరగడం, ఇవన్నీ కూడా మనం చూసే ఉంటాం. దీంతో ఏమైందంటే ఈ అలసిపోయిన మనస్సు అనుకోండి, శరీరం అనుకోండి, ఈ ఎవరెస్ట్ శిఖరంలో నిలబడి శూన్యంలోకి చూసే దృష్టి జీవితం మీద ఒకలాంటి వైరాగ్యాన్ని పెంచేస్తూ ఉంటుంది. అందుకనే ఎలాంటి ఆశలు కూడా మనలో చిగురించలేకపోతున్నాం. అంటే మన జీవితం ప్రపంచంతో పెనవేసుకుపోయినప్పుడు ప్రతి క్షణం చాలా వినూత్నంగా ఉంటూ ఉండేదండి. కానీ ఇప్పుడు మన ప్రపంచంతో సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాం. యావత్ ప్రపంచాన్ని కూడా వెనక్కి నెట్టేసి మనం ఒక్కళ్ళమే ఆకాశం అంత ఎత్తులో నిలబడి మిగతా ప్రపంచాన్ని ఊరించాలనుకుంటున్నాం అమాయకుల్లాగా. కానీ అప్పటికే ప్రపంచం మనల్ని వెలేసేసి ఒంటరిని చేసి పోయిందన్న సంగతి అయితే మాత్రం మనం గ్రహించుకోలేకపోతున్నాం. బంధువులు, స్నేహితులు, పెద్దమ్మలు, పెదనాళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, అర్ధరాత్రి అయినా సరే అసలు అలుపు లేని ఈ కబుర్ల ప్రవాహం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఒకసారి గుర్తెచ్చుకోండి. ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగినా, అశుభకార్యం వచ్చినా సరే అంతా వచ్చేవాళ్ళు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఏ పెదనాన్నోళ్ళలోనో లేదా మేనతోళ్ళలోనో పడుకుండిపోయేవాళ్ళు. ఈ తెల్లారితే కానీ మనకు తెలిసేది కాదు ఎక్కడ పడుకున్నామో, ఎప్పుడు పడుకున్నామో కూడా. ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లే ఇప్పుడు ఏమైపోయిందంటే మనదైన ప్రపంచం అయిపోయింది. మనం వాళ్ళని ఎవరైనా సరే ఇప్పుడు మీరు చిన్నపిల్లలను ఒకసారి చూసుకోండి, లేకపోతే ఎవరో ఒకళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. నిజంగా మన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా కలిస్తే 4 ముక్కలు నవ్వుకుంటూ మాట్లాడుకోగలిగే కలివిడితనం అనేది కోల్పోయాం ఎప్పుడో మనందరం కూడా. ఎంత తొందరగా ఈ ఎదురుగుండా నిలబడ్డ మనిషిని తప్పించుకుని ఏ సెల్ ఫోన్ లాంటి యంత్రాన్నో లేదంటే కంప్యూటర్ లాంటి భూతాన్నో కరుచుకుపోవాలన్న తాపత్రయం మన నరాన్న జీర్ణించుకుపోయిందండి. మన జీవితాల్లో ఇన్ని మార్పులు వచ్చాయి కాబట్టి నిజమైన జీవితాన్ని, నిజమైన మనుషుల్ని, ప్రకృతిని అస్సలు ఆస్వాదించలేకపోతున్నాం. 30 ఏళ్లకే జీవితం అంటే మొహం మొత్తేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే 60-70 ఏళ్ల వయసు వచ్చినా మన కళ్ళల్లో వెలుగు మాయం అవ్వదని మనకి ఏ కోసానైనా గ్యారంటీ ఉందంటారా? అస్సలు లేదండి. ఒక్కొక్కసారి పాత తరం వాళ్ళు ఎవరైనా కనపడితే ఒకసారి వాళ్ళని ఎప్పుడైనా కదిలించి చూడండి. వాళ్ళల్లో వయసు మీద పడిపోయినా సరే, కాలు చెయ్యి ఆడకపోయినా సరే, చాలా రోజుల తర్వాత మనకు అనిపిస్తే ఎలా ఉన్నావయ్యా, తింటలేదా ఏంటి, బాగా చిక్కిపోయావు అంటూ ఒక ఉత్సాహమైన పలకరింపు అనేది ఉంటుందండి వాళ్ళలో. అంటే కనీసం ఆ మాత్రం అయినా సరే ఇంత చిన్న వయసులో ఎవరినైనా మనం పలకరించగలుగుతున్నామా?
ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను చాలా పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చాను. మా చిన్నతనంలో ఏంటంటే సాయంత్రానికి చాలామంది అరుగుల మీద కూర్చుని ఒక చుట్టోటి నోట్లో పెట్టుకుని కొంత అమాయకత్వంతో కొంత అవగాహనతో ఈ చెప్పుకునే కబుర్లన్నీ కూడా వాళ్ళని ఒక సూపర్ మెన్ లాగా చాలా అడ్మైరింగ్గా చూస్తూ వినడం నాకు అలవాటైపోయి ఉండడం వల్ల ఏంటంటే అలాంటి మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయండి. సో అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు గుళ్ళల్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చాలా బాగా అనిపిస్తూ ఉండేవి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే నా మనసులో ఈ కదిలే భావాలనుకోండి ఆ జాగ్రత్తగా గమనించడం అనేది నాకు ఎప్పుడు అలవాటే. అలా ఆ థాట్ ప్రాసెస్ని గమనించే ప్రక్రియలో నాకు అర్థమైన విషయం ఏంటంటే పాత తరం వాళ్ళతో అంటే ఎవరితో అయినా సరే మాట్లాడుతుంటే ఎన్నాళ్ళైంది ఇలాంటి మాటలు విని అని ఓ సంతోషకరమైన అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. ఆ పిచ్చాపాటి సంభాషణ పక్కన ఓ సమయం ఏవో నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుందేమో, లేదా ఆ ప్రయారిటీలు ఈ ప్రయారిటీలు అవి ఇవి గుర్తుకొచ్చి ఒక అసహనం పెరిగిపోయేలా చేస్తుంది అంతే తప్ప అదంతా ఒక పనుల ఒత్తిడి వల్ల అనుకోండి, లేకపోతే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన ఇన్స్టెంట్ ఎమోషన్ అదంతా తెలుసండి. అంటే నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే 100 మంది సమకాలీనులు అంటే ఎవరైతే ఈ కాంటెంపరీస్ వాళ్ళతోటి గడిపే కన్నా ఒకరు అనుభవజ్ఞులతోటి కాసేపు మాట్లాడితే చాలు. ముఖ్యంగా ముందు తరాలండి, ఎంతసేపు వాళ్ళతో మాట్లాడినా సరే నష్టం లేదు, లాభం తప్ప. వాళ్ళు మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేయండి, వాళ్ళు వాడే పదాలు అనుకోండి, సామెతలు అనుకోండి, లేకపోతే పోల్చి చెప్పడాలు, అసలు అలాంటి స్వచ్ఛమైన పడికట్టు పదాలు విని అదృష్టం మన అసహనంతో కాలదనుకుంటున్నామో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం తెలియని అనుకుంటూ ఉంటాం. పాత తరాలు పాత చింతకాయ పచ్చడి అనుకుంటాం. కదిలిస్తే ఏదో సోది చెప్తారు, అది వినే ఓపిక కానీ తీరిక కానీ నాకు లేవని కసురుకుంటూ ఉంటాం. అంటే మనలో పెరిగిపోయిన ఒత్తిడి హడావిడి వాళ్ళు మెల్లగా మాట్లాడే మాటల్లో రిఫ్లెక్ట్ అవుతుందండి. అంటే వాళ్ళు సాగదీసి ఏదో సోది చెప్తున్నారని అనేసుకుంటాం, కానీ అంత నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడగలుగుతున్నారంటే మనలో చచ్చిపోయిన వాళ్ళల్లో సజీవంగా ఉన్న ఓపికగా ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు అర్థమవుతుంది. మనకన్నీ ఇన్స్టెంట్గా కావాలి, అంటే మనకన్నీ వేగంగా జరిగిపోవాలి, మాటలు కూడా సూటిగా సుత్తి లేకుండా ఉండాలి. అసలు మనకి ఏ పని చేయడానికి ఓపిక మిగిలింది కనుక చెప్పండి. అసలు ఓపిక అంటూ ఒకటి ఉంటే, అసలు ఓపిక లేనప్పుడు తినే తిండి ఏమైపోతుంది? అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, అత్యంత విలువైన తరాలు అంతరించిపోతున్నాయండి. మన బంధువుల్లో కొద్దిగా వయసున్న వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే పాపం పోయారని ముక్కుబడిగా అనేసుకుంటున్నాం తప్ప వాళ్ళు భౌతికంగానే పోవట్లేదండి. వాళ్లతో పాటు వాళ్ళ జీవితకాలం గ్రహించిన జీవన సారం అంతా కూడా సమాధైపోతుంది. వాళ్ళు మన కళ్ళ ముందు కదిలాడినప్పుడు వాళ్ళేమిటో మనకు అర్థం కాలేదు. వాళ్ళ శరీరాలు కాలిపోయాక వాళ్ళ విలువ కూడా మనకు తెలియట్లేదు. ముసలాళ్ళకి ముసలమ్మలకి పద్ధతి లేదు, నాగరికత లేదు, వాళ్ళు చాలా చాదస్తంగా ప్రవర్తిస్తారు, శుభ్రత అస్సలు ఉండదు. ఎప్పుడు ఇవే కంప్లైంట్లు చాలామంది చెప్తూ ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. కానీ వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు చెప్పే మాటల కథల్లో వినండి, ఓపిక తెచ్చుకుని వినండి. మనకి తెలియని కొత్త ప్రపంచం, మన కళ్ళు తెరవక ముందే సాగిపోయిన అద్భుతమైన ప్రాపంచిక సారం వాళ్ళ కళ్ళల్లో కనబడుతూ ఉంటుందండి. దాన్ని ఒడిసి పట్టుకోగలిగితే చాలు, బుర్ర నిండా గ్రహిస్తే చాలు, జీవితం మొత్తం అర్థమవుతుంది మనందరికీ కూడా. కావలసిందల్లా ఓ మనిషి దగ్గర ఒదిగి వినయంగా ఓపిగ్గా చెవులు అప్పగించి కూర్చుని వెళ్ళడం, గ్రహించడం, విశ్లేషించడం మాత్రమే. ఈరోజు అలాంటి వాళ్ళని పలకరించే ఓపిక, మన చుట్టూ ఉన్న ముసలివాళ్ళు చెప్పే మాటలు వినే ఓపిక మనకి లేకపోతే నిజంగా మనలాంటి దురదృష్టవంతులు ఉండరని చెప్పుకోవచ్చండి. మనల్ని మనం ఎలా జమ కట్టుకున్నా, మన ఓపిక లేమికి ఎలాంటి సమర్థింపుని జోడించుకున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్పించి చేయగలిగింది ఏదీ లేదు. చివరిగా ఒక మాట అండి, మన జీవితంలో ఎంతో కొంత ఉత్సాహం మిగిలి లేనప్పుడు జీవితం నిస్సారంగా కాక మరి ఇంకెలా ఉంటుంది చెప్పండి. డబ్బు సంపాదించాలని ఉండొచ్చు, రిచ్గా బతకాలని అనిపించవచ్చు, లైఫ్ స్టైల్ బాగుండాలి, ఆ లైఫ్ స్టైల్ కోసం బాగా ప్లాన్ చేసుకోవాలని అనిపించవచ్చు. ఇవేమీ తప్పు కాదు, కానీ డబ్బు యావని పక్కన పెట్టి జీవితం మీద ఇతర ఆశల్ని చిగురింప చేసుకోవాల్సింది మాత్రం మనమే. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి మార్గాలు కూడా అన్వేషించాల్సింది కూడా మనమే. మరి మీరేమంటారు?